10 రోజుల క్రితం రష్యాకు చెందిన 4 యుద్ధ నౌకలు క్యూబా తీరానికి చేరుకున్నాయి. దీంతో క్యూబా ఉత్తరాదిలోని రాజధాని హవానా తీరం నుంచి ఫ్లోరిడా కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో అమెరికాపై దాడికి రష్యా రెడీ అంటూ కథనాలు వస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో తోక జాడిస్తే దాడి చేస్తామంటూ పుతిన్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సైతం అప్రమత్తమైంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా కలిసి 2 యుద్ధ నౌకలను అట్లాంటిక్ మహాసముద్రంలోకి దించాయి. అవి కాస్త క్యూబా దక్షిణాదిలో పాగా వేశాయి. రష్యా దాడికి దిగితే ఎదురుదాడికి రెడీ అంటూ అమెరికా సైతం సవాల్ విసురుతోంది. దీంతో క్యూబా ఉత్తర దక్షిణ తీరాల్లో అణుబాంబులు పొంచి ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. కరేబియన్ తీరంలో అణుయుద్ధం తప్పదా? అమెరికా, రష్యా సబ్మెరైన్లలో ఏది డేంజర్? క్యూబాకు మళ్లీ మిసైల్ సంక్షోభం తప్పదా? ఈ నెల 15, 16న సుమారు 100 దేశాలకు చెందిన ప్రపంచ నాయకులు స్విట్జర్లాండ్లో సమావేశమయ్యారు. వారి ఒకే ఒక ఎజెండా ఉక్రెయిన్. ఈ దేశంపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ పుతిన్ దళాలు అడుగులు వేస్తున్నాయి. కార్కివ్లోని గ్రామాలు, పట్టణాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆయుధాలు లేక ఉక్రెయిన్ సైన్యం నిస్సహాయంగా మారిపోయింది. రష్యా సైన్యాన్ని అడ్డుకోవడంలో వోలోదిమిర్ జెలెన్స్కీ విఫలమవుతున్నాడు. అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు స్విస్ శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. అయితే ఈ సదస్సుకు రష్యాను ఆహ్వానించలేదు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం సొంత ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ శాంతి సదస్సుకు ఒకరోజు ముందు 2 షరతులతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అందులో మొదటిది డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని పుతిన్ తెలిపాడు. ఇక రెండో షరతు నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరరాదన్నారు. ఇదే బెస్ట్ డీల్ అంటూ పుతిన్ వెల్లడించారు. వీటికి ఒప్పుకుంటే తమ వైపు నుంచి వెంటనే చర్చల్ని మొదలు పెడతామని పుతిన్ స్పష్టం చేశారు. 2 ఏళ్ల యుద్ధంలో కాల్పుల విరమణపై తొలిసారి పుతిన్ కాస్త సీరియస్గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కానీ పుతిన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్తో పాటు పశ్చిమ దేశాలు తిరస్కరించాయి. ఉక్రెయిన్లోని 4 రీజియన్లను ఆక్రమించుకుంది రష్యానేనని జెలెన్స్కీ ఆరోపించారు. ఆ 4 నుంచి రష్యా సైన్యం వెళ్లిపోకుండా తమను వెళ్లిపోమనటం ఎక్కడి న్యాయం అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రశ్నించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సామ్రాజ్యవాది అంటూ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆరోపించారు. ఉక్రెయిన్కు నియంతృత్వ శాంతి అవసరం లేదన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక అంశాలకు శాంతి ఒప్పందంలో ప్రాధాన్యం ఇవ్వాలని ఓలాఫ్ డిమాండ్ చేశారు. పశ్చిమ దేశాల ఆరోపణలు, విమర్శల తర్వాత పుతిన్ మరింతగా రెచ్చిపోయారు. ప్రపంచ దేశాలు G7 ఉక్రెయిన్ శాంతి సదస్సుపై దృష్టి సారించిన వేళ 4 రష్యన్ యుద్ధ నౌకలు అమెరికా ప్రాంగణమైన అట్లాంటిక్ మహాసముద్రంలోకి అడుగుపెట్టాయి. ఈ 4 నౌకలు క్యూబా దిశగా బయలుదేరాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి పుతిన్ హెచ్చరికలు పంపడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ 4 యుద్ధ నౌకల్లో ఒకటి కజాన్ అణు జలాంతర్గామి, మరోటి అడ్మిరల్ గోర్ష్కోవ్ బ్రిగేడ్. ఈ 2 క్యూబా జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు చేపట్టారు. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే లాంగ్ రేంజ్ మిసైళ్లను రష్యా పరీక్షించింది. ఈ ప్రయోగాలను అగ్రదేశం అమెరికా ట్రాక్ చేసింది. తమ నేవీని అప్రమత్తం చేసింది. రష్యా యుద్ధ నౌకల విషయంలో వైట్ హౌస్ తేలిగ్గా తీసుకుంది. పుతిన్ యుద్ధ నౌకలతో ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది. అట్లాంటిక్ మహాసముద్రంలోకి చేరిన పుతిన్ యుద్ధ నౌకలు క్యూబాకు చేరుకున్నాయి. కరేబియన్ దేశ రాజధాని హవానాలో నిలిచాయి. రష్యన్ యుద్ధ నౌకల్ని చూసేందుకు స్థానికులు క్యూ కొట్టారు. క్యూబన్ అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కనెల్ సైతం అక్కడికి వచ్చి పుతిన్ సైన్యాన్ని కలిశారు. దీంతో వాషింగ్టన్ సైతం యాక్షన్లోకి దిగింది. యునైటెడ్ స్టేట్స్, కెనడాకు చెందిన సొంత యుద్ధ నౌకల్ని క్యూబా దిశగా పంపారు. USS హెలెనా అనే అణు జలాంతర్గామిని అమెరికా పంపింది. అమెరికా జలాంతర్గామికి తోడుగా ఒట్టావా పెట్రోల్ నౌకను పంపింది. రష్యన్ 4 యుద్ధ విమానాలు ఉత్తర క్యూబాలోని హవానా తీరంలో నిలిచాయి. అదే సమయంలో క్యూబా దక్షిణాదిలోని గౌంటనామో తీరానికి అమెరికా జలాంతర్గామి, కెనడా పెట్రోల్ నౌక చేరుకున్నాయి. అసలు ఇలాంటి జలాంతర్గాములు లేని క్యూబా ఇప్పుడు 2 అణుదేశాల మధ్య నలిగిపోతోంది. అమెరికా, రష్యా యుద్ధ నౌకలు 900 కిలోమీటర్ల దూరంలో పొంచి ఉన్నాయి. అమెరికాకు చెందిన హెలెనా అణు జలాంతర్గామితో పోలిస్తే రష్యాకు చెందిన ఖజాన్ అత్యాధునికమైంది. ఖజాన్ వద్ద శక్తివంతమైన ఆయుధాలను మోసుకువెళ్లే సామర్థ్యం ఉంది. ఖజాన్లో 32 హైపర్సోనిక్ మిసైళ్లుంటాయి. కానీ అమెరికా హెలెనాలో కేవలం 12 హైపర్సోనిక్ మిసైళ్లు మాత్రమే ఉంటాయి. అయితే అమెరికా జలాంతర్గామి హెలెనా ఒక విషయంలో మాత్రం రష్యాను మించి ఉంది.
సముద్ర గర్భంలో దాడి చేసే మిసైళ్లు 30 వరకు హెలెనా వద్ద ఉంటే ఖజానా కేవలం 10 మిసైళ్లను మాత్రం తీసుకువెళ్లగలదు. అయితే పుతిన్కు చెందిన సబ్మెరైన్ కేవలం 10 ఏళ్ల క్రితం తయారు చేసిన సబ్మెరైన్. ఖజాన్ అణు జలాంతర్గామిని 2014లో రష్యా జలాల్లోకి వదిలింది. కానీ అమెరికా హెలెనా అణు జలాంతర్గామి మాత్రం మరీ పాతది. దీన్ని 1980లో అమెరికా తయారు చేసింది. ఈ జలాంతర్గామి వచ్చే ఏడాది షెడ్కు వెళ్లనుంది. కేవలం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేందుకే క్యూబాకు తమ యుద్ధ నౌకలను పంపినట్టు రష్యా చెప్తోంది. అయితే త్వరలోనే క్యూబా రష్యా ఆధ్వర్యంలో సముద్రంలో సైనిక విన్యాసాలు చేపడుతున్నట్టు రష్యా వెల్లడించింది. అసలు రష్యా యుద్ధ నౌకలను క్యూబా ఎందుకు అనుమతించింది? అమెరికా ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిసి క్యూబా ఎందుకు సాహసించింది? నిజానికి రష్యాతో క్యూబాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇది క్యూబా సైతం రష్యాలాగే అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటోంది. 1950లో నుంచి అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఏకైక దేశం క్యూబానే. నిజానికి అప్పట్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అగ్రదేశం పనిచేస్తోంది. ఈ క్రమంలో క్యూబాలో కమ్యూనిస్టులు రావడంతో వాషింగ్టన్ సహించలేకపోయింది. మానవ హక్కుల పేరుతో పలు ఆంక్షలను క్యూబాపై వాషింగ్టన్ విధించింది. 1961లో ఫిడెల్ కాస్ట్రో వ్యతిరేకులను రెచ్చగొట్టి వారికి ఆయుధాలను ఇచ్చి యుద్ధానికి దించింది. అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అమెరికా దారుణ ఆంక్షలను ఎదుర్కోవటానికి క్యూబా శక్తివంచన లేకుండా శ్రమించింది. తోటి కమ్యూనిస్టు దేశానికి రష్యా ఆర్థిక సహకారాన్ని అందించింది. దీంతో ఆ దేశం మనుగడ సాగించింది. క్యూబాను ఏకాకిని చేద్దామనుకున్న అమెరికా లక్ష్యం నెరవేరలేదు. ఆంక్షల కారణంగా అమెరికా పారిశ్రామిక వ్యాపార సంస్థలు మాత్రమే క్యూబాతో లావాదేవీలు జరపలేకపోయాయి. అమెరికా క్యూబా మధ్య నెలకొన్న శత్రుత్వం హాలీవుడ్ రేంజ్ సినిమాను తలపిస్తుంది. అమెరికా సోవియట్ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కాలంలోనే క్యూబా క్షిపణి సంక్షోభం నెలకొంది. 1961లో ఇటలీ, టర్కీలో అమెరికా అణ్వాయుధాలు మోహరించింది. సోవియట్ను కవ్వించేందుకు అమెరికా ఈ చర్యల్ని చేపట్టింది. అయితే సోవియట్ కూడా తీవ్రంగానే స్పందించింది. క్యూబాకు అణ్వాయుధాలను తరలించి అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. 1962లో రష్యా అణ్వాయుధాల విషయాన్ని యుఎస్ గూఢచారి విమానాలు గుర్తించాయి. కానీ వాషింగ్టన్ గానీ ఇటు సోవియట్ గానీ దాడికి దిగలేదు. దీనికి బదులుగా అమెరికాను క్యూబా దిగ్బంధించాలని ప్లాన్ వేసింది. క్యూబా వైపునకు వాషింగ్టన్ యుద్ధ నౌకలను పంపింది. కానీ రష్యన్లు అడ్డుకున్నారు. సోవియట్, అమెరికా నౌకలు ఎదురెదురుగా దిగాయి. ఇక ఏ క్షణాన్నైనా అణు యుద్ధం జరుగుతుందని ప్రపంచం తీవ్ర భయాందోళనకు గురైంది. కానీ చివరికి ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి. ఈ ఘటనని క్యూబా క్షిపణుల సంక్షోభంగా పిలుస్తారు. అప్పట్లో అణు యుద్ధానికి క్యూబా ఫ్లాష్ పాయింట్గా మారింది. అమెరికాను బెదిరించేందుకు ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశం జోక్యం చేసుకోకుండా ఉండేందుకు రష్యా అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటీవల పుతిన్ ఆసియా దేశాల్లో పర్యటించారు. ఉత్తర కొరియాతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటూ దక్షిణ కొరియాను, జపాన్ను కవ్వించారు. ఇక వియత్నాంలో అడుగుపెట్టి అమెరికాకు కలవరాన్ని కలిగించారు. ఇప్పుడు క్యూబాతో పాటు తూర్పు ఆసియాపై గత్యంతరం లేక అమెరికా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే దక్షిణ కొరియా తీరానికి అమెరికా యుద్ధ నౌకను పంపింది. వచ్చే వారం వియత్నాంకు ఓ ఉన్నతాధికారుల బృందాన్ని పంపుతోంది. ఇక్కడ అమెరికా ఎక్కువ దృష్టి పెడితే ఉక్రెయిన్లో అమెరికా జోక్యం తగ్గుతుందన్నది పుతిన్ అంచనా. అయితే పుతిన్ అనుకున్నది జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.